అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారంటే శుభకార్యం మొదలెడదాం. అమ్మ సీత వెళ్ళి ఝాన్సీని తీసుకురా. ఈ ఆచారాలు వ్యవహారాలు ఏమీ అవసరం లేదమ్మా. బావగారు వస్తూ అంటే దేవతలు తథాస్తు అంటారు. విన్నావురా శివాజీ, బావగారు ఏమంటున్నారు? అత్తయ్య ఒకసారి రండి. ఝాన్సీ కనిపించట్లేదు. ఏమైంది? నేను జడేశాను, బట్టలు మార్చుకోవాలి, బయటకు వెళ్ళండి అత్తయ్య అంది, వచ్చేసాను. భారతి నువ్వు అటు వెళ్ళి వెతుకు. చూడమ్మా నువ్వు అట్టేనండి. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా ఝాన్సీ ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్పాలి? శివాజీ ఏమైనా అఘాత్యం చేసుకుందేమో. నువ్వేం భయపడకమ్మా సీత, నువ్వు వెళ్ళి ఝాన్సీ రూమ్ వెతుకు. అలాగేనండి. మేజర్ గారు, మన తరం వాళ్ళ ఆశయాలు వేరు, ఈ తరం పిల్లల ఆశలు వేరు. వస్తాను. ఏమండి ఉత్తరాలు? అమ్మా ఎవర్రా ఈ లోకేష్? జ్ఞానేశ్వరరావు కొడుకు. నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ మీ అన్నయ్య మా నాన్నకు శత్రువైన మరుక్షణం మన ప్రేమను వాళ్ళ పోట్లాటకు దిష్టి తీశా. అలా అనొద్దు. నిన్ను నమ్ముకొని అక్కడ మా నాన్నగారు ఏర్పాటు చేసిన పెళ్లి చూపులు కూడా వదిలి పారిపోయి వచ్చాను. అంటే లేచిపోయి వచ్చావన్నమాట. మీ నాన్నకంటే అన్నకంటే మా తమ్ముడికే ఎక్కువ విలువిచ్చావన్నమాట. అయితే తిరిగి వెళ్తే చంపేస్తాడనమాట. ఈ అమ్మాయిని నేను చేసుకుంటే నాన్న నన్ను చంపేస్తాడుగా అన్నయ్యలు. అయితే ఒక పని చేద్దాంరా, నువ్వొక్కడవే చేసుకుంటే నాన్నకు కోపం వస్తుంది. మన 5గురు అన్నదమ్ములం కలిసి చేసుకుంటే సూపర్ ఐడియా. వదలండి నాన్నగారు, వీడిని చంపి. శివాజీ, నువ్వు తప్పుడు పని చేస్తేనే ఈ తండ్రి హృదయం తల్లడిల్లిపోయిందిరా. నువ్వు హంతకుడు అయితే చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తావు? పెద్దవాళ్ళు చేస్తే అది పెళ్లి అవుతుంది. నువ్వు చేసిన దాన్ని ఏమంటారో తెలుసా? లేచిపోవటం అంటారే. ఆగు సావిత్రి, ఈ దెబ్బ కొట్టవలసింది ఇప్పుడు కాదు. కాలేజీ నుంచి 5 గంటలకు రావాల్సిన పిల్ల 6 గంటలకు వచ్చిన రోజునే కొట్టి ఉండవలసింది. ఆలస్యంగా వచ్చి ప్రైవేట్ క్లాసుకు వెళ్ళానని నిన్ను ఏమార్చిన రోజునే కొట్టి ఉండవలసింది. అడుగులు వేయటం నేర్పే తల్లి తన కూతురు తప్పటడుగులు వేయకుండా చూసుకోవాలి.
పెళ్లి గాని కూతురి గదిలో ప్రేమరేఖలు అది లేచిపోయేటంత వరకు చూసుకోలేకపోయావు. అందుకు నువ్వే వేసుకోవాలి నీ చెంపలు. భర్తకు పంచాల్సిన ప్రేమను కూడా బిడ్డలకే పంచి అతి గారాబం చేసి కూతురు పతనాన్ని కూడా గుర్తించలేని గుడ్డిదాన్నయ్యానండి. 30 సంవత్సరాల మా కాపురంలో ఏనాడు ఆయనతో మాట పడలేదు. ఈ రోజు నీ కారణంగా నేను దోషినయ్యానే. నేను మోసపోయాను, నన్ను క్షమించండి నాన్నగారు. మీరు కుదిర్చిన సంబంధమే చేసుకుంటాను. అలా పిల్లవకి సింగిల్ సీత. అందరూ ఈ పిల్లవరు అంటున్నారు. మనకు పెళ్ళైనట్టు ఎవరికి తెలీదుగా. మనం కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏమిటి చేసుకునేది? చింతకాయ తొక్కుడు. మా నాన్నగారి దగ్గర డబుల్ బ్యారల్ గన్ ఉంది. ఒకే దెబ్బకు నువ్వు తుసుక్కు, నేను టపక్కు. పదవ మేళవని మీతో ఈ మందటం మళ్ళీ స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉంది. మీ పెద్ద మనసు మూలంగా ఈ ఇంట్లో శుభ్రం జరుగుతుంది. రంగరాజు, అక్కడ కాఫీలు అడుగుతున్నారు. పానం ఇస్తే కాపీ అడుగుతారు, కాపీ ఇస్తే పానం అడుగుతారు. వాళ్ళ సొమ్మే పోయింది. రెండు మిక్స్ చేసి కొట్టారంటే మళ్ళీ పెళ్లికి రారు. వెళ్ళి మీ పని చూసుకోండి అమ్మా. పోతున్నాను పొద్దున్న తోటి. ఆపండి భజంత్రీలు. ఏ శుభకార్యానికైనా బంధుమిత్ర సపరివార సమేతంగా రమ్మంటారు. నువ్వు మాకు బంధువి కాదు, మిత్రుడివి కాదు. నేను పెళ్లి కూతురు తరఫున రాలేదు, పెళ్లి కొడుకు తరఫున వచ్చాను. స్వరాజరావు గారు, ఇవి మీ కాబోయే కొడలు నా కొడుక్కి రాసిన ప్రేమలేఖలు. అంత ఘాటుగా ప్రేమించిన పిల్ల రేపు పెళ్ళైన తర్వాత ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి గబుక్కున నాతో లేచిపోయి వచ్చేసింది అనుకోండి. అప్పుడు మీ స్వరాజ్య పోరాటం బ్యాక్గ్రౌండ్ కే మచ్చ. ప్రేమలేఖలు నా కొడుకుతో, శుభలేఖలు నీ కొడుకుతో. రేపు వలపు లేఖలు ఎవరితోనో. ఏం పెళ్లి కొడుకా, తాళి కడతావా, లేచి వస్తావా? ఇక్కడ ఈ పెళ్లి ఆగిపోతే నీ కొడుకు ఊపిరి ఆగిపోతుంది. శివాజీ, మిస్టర్ జ్ఞానేశ్వరరావు, ఇది పార్లమెంట్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి. ఇది పెళ్లి పందిరి. ఇక్కడ నిర్ణయం తీసుకోవలసింది. అగ్ని సాక్షికి సమితులు సరిపోయినట్లేవు నాన్న. మామయ్య గారు, ఆ ప్రేమ లేఖల్ని హోమగుండంలో వేయండి. ఆలయం ముందు అడుక్కుతునే వాళ్ళలా ఫేసలా పెట్టుకుని నిలబడ్డావెందుకురా? జ్ఞాని అని పేరు పెట్టుకున్న అజ్ఞాని. మైకు ముందు నువ్వు రెచ్చిపోతేనే ఇలాంటి క్రాకుల ముందు నేను రెచ్చిపోతా. మర్యాదగా ఈ పెళ్లి పందిరి ఖాళీ చేసి వెళ్ళకపోతే మీ అందరి విప్పులు చిల్లులు పందిరి అయిపోతుంది. పెళ్లికెళ్ళొద్దయ్యా మొగుడా అంటే ఏమన్నా? నీ అబ్బా సుబ్బారాయుడా, అక్కడ చూపిస్తా నా తడాకా అన్నావు. ఏంది చూపించింది? నెత్తి మీద తడిగొడ్డా? వాళ్ళక్కడ పెళ్లిళ్ళు సోబరాలు తీసుకుంటూ సల్లంగుంటే మీరు ఇక్కడ కింద ఏడెట్టుకున్నారేంటండి బాబు? పెళ్ళైనా ఇంటిలో దినం కూడా ఎట్టు చేస్తాను. చంద్రకాంత్ దినచర్య అబ్జర్వ్ చేయండి. పేపర్ కొనుక్కొస్తాను. ఈనాడు పేపర్ ఇవ్వండి. వైజాగ్లో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకు వెళ్ళారు. సావిత్రి, సావిత్రి, సావిత్రి!
ఇన్నాళ్ళు కలిసున్నామనేది కాదండి, ఎటువంటి భర్తను పొందగలిగాననేది ఆడదానికి ముఖ్యం. ఐఎమ్ సారీ మేజర్, మీ ఆవిడ మీకు నిజం దాచినట్టున్నారు. ఏమిటిది డాక్టర్? ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఇంకా ఎంతో కాలం బతకాలి.